హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల్ల అడవులలో మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం శ్రీశైలం. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శివ అనగా కల్మషం లేనివాడు అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. అటువంటి శివుడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతిర్లింగాలలో ద్వితీయ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం. ఈ రెండూ కలగలిసిన దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల్ల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంభుగా వెలిశారు. శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది. శ్రీ మల్లికార్జునుని దేవాలయం అభేద్యమైన ప్రాకారం లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. స్థల పురాణం స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం అనగా శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యంలో సంచరించేవాడు. ఆ అరణ్యంలో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనవరాలు. బోయవాని యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వల్లీదేవిని కుమార్తెగా పంపించాడు. కుమారస్వామి తన వివాహం కొరకు శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు. కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతారు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భ్రమరాంబదేవి ఆవిర్భావం పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుస్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరము ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చెయ్యాలని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని అప్పటి నుంచి మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర 6 కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరముగా ఆవిర్భవిస్తుంది. భ్రమరము అనగా తుమ్మెద. అలా అమ్మవారు భ్రమరాంబగా మారి ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. తదనంతరం ఇక్కడే శిలారూపంగా కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన అత్యంతద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము ఆంధ్రదేశంలోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వెనుతికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్మనే భ్రమరనాదం వినపడుతుందని ఇక్కడి పూజారులు చెబుతారు. శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు. కానీ సొంత అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రి చేయి అవమానితురాలైన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతి అయిపోతుంది. అది తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పంపి దక్షయజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. తదనంతరం సతీదేవి శరీరాన్ని
తన భుజం మీద వేసుకొని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడతాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని మనకు తెలుసు. సతీదేవి శరీరంలోని మెడభాగం భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది. చరిత్ర: ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జుని పవిత్రధామం. చెంచు రామయ్యగా కూడా పిలువబడుతున్నాడు. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. 4 వైపుల 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్ర చరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830 నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్లిన గ్రంథకర్త ఏనుగుల వీరస్వామయ్య ఆ ఏడాది జూన్ 16వ నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారము 1830లో ఈ ప్రాంతం కందనూరు నవాబు ఆధీనంలో ఉండేది. శ్రీశైలం కొండ మీద నివాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడము, క్రూర మృగాల భీతి ఉండటంతో ఈ ఆలయాల అర్చకులు కందనూరు నవాబు తరపున యాత్రికుల నుంచి అస్సీలు తీసుకొని ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. శ్రీశైలానికి వచ్చే 4 బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన దినాల్లో వెళ్లేందుకు వీలులేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ల భయము, అడవి జంతుల భయము విస్తరించి ఉండేది. శ్రీశైలమని పేరు వచ్చుటకు గల కారణము సుమతి నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు శ్రీ తన ఉగ్ర తపమ్ముచే ఈశుని మెప్పించి ఈ పర్వతమున ఎల్లకాలము నా పేరు ముందుండి ప్రజలు పిలుచున్నట్లు పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపమని ప్రార్థించింది. కనుక అప్పటి నుంచి ఈ పర్వతము శ్రీపర్వతమనియు శ్రీశైలమనియు వ్యవహరించబడిందని చెప్పబడుతున్నది. శ్రీశైలానికి ఇంకా పలు నామాలు కలవు. సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామతరాలు ఉన్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం. కనుక శ్రీశైలమంటే సంపదత్వమైన పర్వతమనే అర్థం. దీనికి శ్రీకైలాసమనే పేరుతో వ్యవహారం ఉండడం కూడా ఉంది. క్రీస్తు శకం 1313లోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీకైలాసమనే పేరు ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో మహేశ్వరుడు శ్రీకైలాసం పైన నివసించారని ఉంది. చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికెక్కినాడు ఇక్కడి పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా ప్రసిద్ధి చెందడానికి ఒక కథ చెప్తారు. సాహిత్య ఆధారాల ప్రకారం శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణంను పరిపాలించే రాజు యొక్క కూతురు పేరు చంద్రవతి. ఆమె తండ్రికి దూరంగా శ్రీశైలం కొండల్లో కొంతమంది సేవకులతో ఉండేది. ఒకరోజు ఆమె పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజరాతి నిర్మాణం పెన నిలబడి దాని పాలతో అభిషేకం చేస్తుండటం చూసి ఆ రాయిని శివుడు యొక్క స్వీయ లింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది. ప్రతిరోజూ మల్లెపూల దండను స్వామివారికి సమర్పిస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమ్మని అడగగా, నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూలదండ ఎన్నటికీ వాడిపోకుండా శాశ్వతముగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది. అప్పుడు శివుడు ఆ మల్లెపూల దండను శిరముపై గంగా, చంద్రవంకల మధ్య ధరిస్తాడు. ఇలా తలపై మల్లెపూల దండ ధరించాడు. కావున స్వామిని మల్లికార్జునుడయ్యాడని ప్రతీది. శ్రీశైలంలో దర్శించవలసిన ప్రదేశాలు. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉంటాయని అంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకున్న శ్రీశైలం క్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి శ్రీశైల దేవాలయ ప్రాంతము, 2 మండపాలు పంచమఠాల ప్రాంతము, 3 అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు. ఇక శ్రీశైలంలో అత్యంత ముఖ్యమైనది పాతాళగంగ. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంది. నది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది.
అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయంతో వ్యవహరిస్తారు. పాతాళగంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రింద గల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్వేలు కూడా ఏర్పాటు చేయబడింది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ రోప్వేలో ప్రయాణించండి. ఒక మధురానుభూతిగా ఉంటుంది. ఇక శ్రీశైలంలో ప్రవేశించగానే మనకు కనపడేది సాక్షి గణపతి ఆలయం. ఇది ముఖ్య ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, మనం శ్రీశైలంలో శివుడిని దర్శించినంత మాత్రమే కైలాస ప్రవేశానికి అనుమతి లభించదు. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడు. మనం శ్రీశైలం వచ్చినాము అని. ఇతనిని సాక్షి గణపతి అంటారు. ఈ సాక్షి గణపతి మనకు సాక్ష్యం చెప్పినప్పుడే మనకు కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు. పాలధార పంచదారలు. హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమును ఆచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. 5 దారలతో ప్రవహించే జలాలు ఉంటాయి. ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉండుట ఇక్కడి ప్రత్యేకత. శ్రీశైలంలో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. మీ సమయ అనుకూలతను బట్టి మీ యాత్రను కొనసాగించండి. వసతి సౌకర్యాలు. శ్రీశైలంలో వసతిగా దేవస్థానం వారి సత్రములు, అతిపెద్ద కాటేజీలు, హోటళ్లు ఉన్నాయి. ఆంధ్రదేశంలో ఎక్కడా లేని విధంగా కుల ప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపు వారికి ఒక సత్రం నిర్వహించబడుతుంది. శివరాత్రి పర్వదినములు, కార్తీక మాసంలో తప్ప మిగిలిన దినాల్లో ఏ సత్రంలోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రములు, ప్రైవేటు వారి సత్రములతోనూ శ్రీశైలం భక్త జనులతో కలకలలాడుతుంటుంది. ఈ మహాక్షేత్రాన్ని చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి బస్సు సౌకర్యము ఉంది. ఇక గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలమునకు కొండ మార్గంలో ప్రయాణం సుమారుగా 53 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్లు మార్కాపురము, తర్లుపాడు. సమీప విమానాశ్రయాలు కర్నూలు, కడప, హైదరాబాదు, తిరుపతి, విజయవాడకు చేరుకొని అక్కడి నుండి బస్సు మార్గంలో శ్రీశైలంకు చేరుకోవాలి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత జ్ఞానవంతమైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. శ్రీశైలవాస నందినిను మోసే ఆశ తీర్చావు, మోక్ష ప్రదాత లోకాల నేలేటి అమ్మ, నీ కొమ్ము కాసేటి కొమ్మ